ఒకప్పుడు ఒక రైతుకి అడవిలో ఒక గద్దగుడ్డు దొరికింది. దానితో ఏం చేయాలో తెలియక అతను ఆ గుడ్డును తెచ్చి తన పెరట్లోని కోడిగూడులో పెట్టాడు. కొంతకాలానికి ఆ గుడ్డు పగిలి ఒక గద్దపిల్ల బయటికి వచ్చింది. అది కోడిపిల్లల మధ్య పెరగడం వల్ల తనను కూడా ఒక కోడిపిల్లగానే అనుకుంది. అది కోలలాగే నేలను రక్కుతూ పురుగులను ఏరుకునేది. వాటిలాగే అరిచేది. తను ఎగరగలనని దానికి ఎప్పుడూ అనిపించలేదు. ఎందుకంటే తను ఒక కోడినని అది బలంగా నమ్మింది. ఏళ్లు గడిచాయి. ఒకరోజు ఆ గద్ద పైకి చూసింది. ఆకాశంలో ఒక పెద్ద పక్షి ఎంతో దర్జాగా గంభీరంగా ఎగురుతోంది. అది చూసి ఆశ్చర్యపోయిన ఈ గద్ద పక్కనే ఉన్న కోడిని అడిగింది, ఎవరా పక్షి అని. అప్పుడు ఆ కోడి ఇలా అంది, అది గద్ద, పక్షులకే రాజు. అది ఆకాశానికి సంబంధించింది. కాని మనం కోళ్లం, మన స్థానం ఈ నేలమీదే అని చెప్పింది. ఆ మాటలు విన్న గద్ద మళ్లీ తలదించుకుని తన పనుల్లో పడిపోయింది. ఆ గద్ద తన జీవితాంతం ఒక కోడిగానే బ్రతికి కోడిగానే చనిపోయింది. అది గద్దే అయినప్పటికీ తను కోడినని నమ్మడం వల్లే ఎప్పుడూ ఎగరలేకపోయింది. నీతి: నువ్వు కోళ్ల మధ్య ఉంటే గద్దలా ఎగరడం చాలా కష్టం. మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం, ఎవరి మాటలు వింటున్నాం అనేది మన భవిష్యత్తును మారుస్తుంది. కాబట్టి మీ స్నేహితులను మరియు మీ చుట్టూ ఉన్నవారిని జాగ్రత్తగా ఎంచుకోండి. మరి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు